రాడిసన్ డ్రగ్స్ కేసులో 10 మంది వీఐపీలపై కేసు నమోదైంది. రాడిసన్ డ్రగ్స్ పార్టీపై నమోదైన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు పొందుపరిచారు పోలీసులు. 2 అమ్మాయిలతో పాటు 9 మందిపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్పై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ తీసుకున్న నిర్భయంతో పాటు రఘుచరణ్పై కూడా కేసు పెట్టారు. అలాగే సెలబ్రిటీ శ్వేతతో పాటు లిసీపై కేసు నమోదైంది. 10 మంది కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, రాడిసన్ డ్రగ్స్ కేసులో మొత్తం 10 మంది వీఐపీలపై కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అందులో 2 మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రాడిసన్ డ్రగ్స్ కేసులో 10 మంది వీఐపీలపై కేసు నమోదైంది. రాడిసన్ డ్రగ్ పార్టీపై నమోదైన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు పొందుపరిచారు పోలీసులు. 2 అమ్మాయిలతో పాటు 9 మందిపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్పై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ తీసుకున్న నిర్భయతో పాటు రఘుచరణ్పై కూడా కేసు పెట్టారు. అలాగే సెలబ్రిటీ శ్వేతతో పాటు లిసీపై కేసు నమోదైంది. రమేష్ వైట్ల, రాడిసన్ డ్రగ్స్ కేసులో మొత్తం 10 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. రాడిసన్ హోటల్లో 1200 నుంచి 1204 మొత్తం 4 రూముల్లో మొత్తం డ్రగ్స్ తీసుకున్నట్టు, డ్రగ్స్ పార్టీ నడుస్తున్నట్లు ఎస్ఓటి పోలీసులకు సమాచారం రావడంతో తెల్లవారుజామున 4 రూమ్స్ పైన ఏకదాలంలో దాడి చేయడంతో మొత్తంగా 10 మంది దొరకడం జరిగింది. అయితే వీళ్ళ దగ్గర డ్రగ్స్ దొరకపోయినా వీళ్ళు డ్రగ్స్ సేవించినట్టు పూర్తి ఆధారాలు లభ్యం జరిగింది. డ్రగ్స్ కొకైన్ ని వైట్ పేపర్ లో వేసి వైట్ పేపర్ రోల్స్ ద్వారా వీళ్ళు డ్రగ్స్ ను తీసుకున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆ మేరకు ఆ డ్రగ్స్ కిట్, ఆ డ్రగ్స్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరిశీలించినప్పుడు వీళ్ళు అందరూ డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారు. అయితే ఇప్పటికీ 3 మాత్రం అరెస్ట్ చేశారు. ఇందులో కేదార్నాథ్, యోగానంద్, అబ్బాస్ ని 3 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ కొనసాగుతుంది. అయితే దీంట్లో అబ్బాసే డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి 2 అమ్మాయిలను కూడా లిసీ, శ్వేత అనే 2 సెలబ్రిటీ 2 అమ్మాయిల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళకు కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పుడైతే రాడిసన్ డ్రగ్స్ లో కేసులో దొరిక మొత్తం కూడా 10 మంది వీఐపీలు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి సెల్ ఫోన్ నెంబర్ తో సహా మొత్తంగా ఎఫ్ఐఆర్ లో 10 మంది పేర్లను పొందుపరుస్తూ ఎఫ్ఐఆర్ లో పేర్కోవడం జరిగింది. ఈ 10 మందిని కూడా విచారిస్తాం. ఇందులో 3 మాత్రం అరెస్ట్ చేస్తాం. అయితే సంఘటన స్థలంలో డ్రగ్స్ తీసుకున్నట్లు పేపర్ రోల్స్ లభ్యం కావడం జరిగింది. వీళ్ళు కొకైన్ తెచ్చి కొకైన్ ని వైట్ పేపర్ మీద వేసి ఆ మేరకు ఆ ముక్కు ద్వారా వీళ్ళు పీల్చుకున్నట్టుగా వీళ్ళు అధికారులు గుర్తించారు. అయితే డ్రగ్స్ తీసుకున్న వీళ్ళందరినీ కూడా విచారిస్తాం. ఇప్పటికైతే చర్యలు తీసుకుంటాం. దీంట్లో 3 అరెస్ట్ చేస్తాం. అవసరమైన పక్షంలో రాడిసన్ హోటల్ కూడా సీజ్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, మొత్తం అందరికీ కూడా డ్రగ్స్ టెస్ట్ చేసిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారా పోలీసులు? ఇప్పటికీ 3 మాత్రం డ్రగ్స్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 సంబంధించి కూడా 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ మొత్తంగా ప్రముఖ వ్యాపారవేత్త మంజీరా మాల్ సంబంధించిన యజమాని అయిన యోగానంద్ వివేకానంద్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు అబ్బాస్ అరెస్ట్ చేశారు. తర్వాత ఆ కేదార్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటుగా మిగతా వాళ్ళు రఘుచరణ్, కేదార్, సందీప్, శ్వేత, రిషి, నీల్, కృషి అండ్ ఇంకొకరు మొత్తంగా 10 మంది పైన 10 మంది వీఐపీలు 10 మంది పైన కూడా కేసులు నమోదు విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వైట్ల. Radisson Blu Hotel lo some people are consuming drugs, having a party. ఇన్పుట్ మీద వాళ్ళు వెళ్తే అప్పటికి అక్కడ ఆల్రెడీ ద పీపుల్ హు హెడ్ గ్యాదర్డ్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. సో ఫర్దర్ అక్కడ కొన్ని మెటీరియల్స్ వాళ్ళకి దొరికినాయి. అవి చూస్తుంటూ వాళ్ళకి అర్థమైంది ఇక్కడ సమ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ హెస్ హ్యాపెండ్ అని. సో ఆ ఫర్దర్ లీడ్ తీసుకుంటూ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ ఇల్లుకి వెళ్ళారు. నేమ్ ఇస్ జి వివేకానంద్. హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ మంజీరా గ్రూప్. సో వాళ్ళ ఇల్లుకి వెళ్తే